Hello aspirants, welcome to Rao's IS Academy. AP Budget 2024-25 key highlights. మనకి ఈ ఏపీ బడ్జెట్ అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ విషయానికి వస్తే ఏ సెక్షన్ ప్రధానంగా ఇక్కడ కవర్ చేస్తుంది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 75 మార్క్స్ వెయిటేజ్. సో ఇందులో చూడండి, 4th పాయింట్ ఒకసారి గమనిస్తే ఏపీ బడ్జెట్ అనేది మనకి బాగా ఇక్కడ హెల్ప్ అవుతుంది. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. చూడండి, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి అంటారు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పీసీఐ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ. చూడండి, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఆదాయం అనేది వస్తుందంటే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ట్యాక్సేషన్ అంటే ఇక్కడ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఇక్కడ జనరల్గా మనకి స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, వీటన్నిటి ద్వారా ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయం అనేది వస్తుంది అనమాట. అండ్ ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, సో డెట్స్, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు కావచ్చు, తర్వాత సెంట్రల్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్స్, రీసెంట్ ఏపీ బడ్జెట్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకి ఏపీ బడ్జెట్ అనేది చాలా వరకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నిన్న అగ్రికల్చరల్ మినిస్టర్ శ్రీ అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ బడ్జెట్ని కూడా రిలీజ్ చేస్తూ వచ్చారు. సో కాబట్టి ఈ వ్యవసాయ బడ్జెట్లో ఉన్నటువంటి హైలైట్స్ అన్నీ కూడా చూడండి, అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ అలైడ్ సెక్టార్ కిందకు వస్తుంది. సో కాబట్టి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్, అలైడ్ సెక్టార్స్, క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్ట్రాటజీస్ గమనించినట్లయితే ఈవెన్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ విషయానికి వస్తే, ఇప్పుడు ఏపీ అగ్రికల్చర్ బడ్జెట్ విషయానికి వస్తే అందులో మనకి ఈవెన్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్, ఇంకా డిఫరెంట్ మినిస్ట్రీస్ తీసుకున్నా సరే, డిఫరెంట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటి యొక్క గోల్స్ ఏంటి, ఆ గోల్స్ని రీచ్ కావడానికి ఎటువంటి స్ట్రాటజీస్ని ఇక్కడ ఫాలో కావాల్సిన ఆవశ్యకత ఉంది, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ నీడ్ టు బి అడాప్టెడ్, అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఈ ఏపీ బడ్జెట్ విషయానికి వస్తే స్ట్రాటజీస్ వెరీ క్లియర్లీ మెన్షన్. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రధానంగా చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఓకే, నౌ చూడండి, స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు సో అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ సో హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్స్, అండ్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, రీసెంట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 6 పాలసీస్ పై డెసిషన్స్ తీసుకోవడం జరిగిందండి. రీసెంట్గా 6 పాలసీస్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎప్పుడనంటే అక్టోబర్ 16న ఏపీ గవర్నమెంట్ ఈ పాలసీస్ని ఫార్ములేట్ చేస్తూ వచ్చింది. వాట్ ఆర్ దోస్ పాలసీస్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి గమనిద్దామండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, దెన్ ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0 అండ్ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0, దెన్ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఈ 6 పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏపీ ఎకానమీపై మ్యాక్సిమం కమాండ్ తీసుకురావడానికి మనకి ఏవేవి హెల్ప్ అవుతాయంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఏపీ బడ్జెట్ ఒకటి. సో ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్స్ అనేవి అందులో పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఏపీ బడ్జెట్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో దీని నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పాలసీస్ నుంచి కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సో కరెంట్ ఏపీ ఎకానమీ విషయానికి వస్తే. కాబట్టి ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే, నౌ
So friends, straight I'm going to discuss about these key budget highlights. Okay, AP budget 2024-25 key highlights ఒకసారి చూద్దామండి. చూడండి, ఫస్ట్ వన్ గమనిస్తే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 1 అండి. అసలు ఏంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 1 అనేది? ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే మనకి వైసీపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనమాట ఏం చేస్తూ వచ్చిందంటే 4 months గాను ఇంటీమ్ బడ్జెట్ని రిలీజ్ చేస్తూ వచ్చిందన్నమాట. అంటే జస్ట్ ఇక్కడ 4 months సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనమాట. అంటే తాత్కాలిక బడ్జెట్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫర్ అబౌట్ 4 months. 4 monthsకి ఎంత అప్రూవల్ చేసుకుంటూ వచ్చారని అంటే ఇక్కడ చూడండి 1,09,052.34 crore అయితే వాళ్ళు శాంక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఎన్ని నెలల ఖర్చులకు సంబంధించి అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు మాత్రమే. సో జూలై వరకు ఏంటంటే ఈ బడ్జెట్ని ఇక్కడ అప్రూవల్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అంటే టోటల్ బడ్జెట్ ఎంత, వాళ్ళు అంటే సంవత్సరిక ఆదాయం ఎంతని ఎక్స్పెక్ట్ చేసుకున్నారు అంటే 2,86,369.27 crores. అవుట్ ఆఫ్ దిస్ ఎంత శాంక్షన్ చేసుకున్నారు అంటే 1,09,052.34 1,09,052.34 crore ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగిందనమాట ఈ 4 నెలల అవసరాల కోసం. ఓకేనా? అయితే సెకండ్ వన్కి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ విధంగా తాత్కాలిక బడ్జెట్ని అయితే ప్రకటించడం జరిగింది. మరి ఆగస్ట్కి వచ్చేటప్పటికల్లా ఆబ్వియస్లీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇప్పుడు నవంబర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి ఒక 4 months. ఇక్కడ ఆల్రెడీ 4 months ఓవర్. సో ఇక్కడ 4 months ఆల్రెడీ ఓవర్ అనమాట. అంటే ఒక ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్రెడీ 8 months అనేవి క్లోజ్ అవుతూ వస్తున్నాయి. ఇంకా మిగిలింది ఎన్ని ఉన్నాయి? ఆబ్వియస్లీ 4 months ఉందన్నమాట. అయితే జనరల్గా ఇప్పుడు ఏర్పడినటువంటి టీడీపీ గవర్నమెంట్ అనమాట, సో జూలై తర్వాత నుంచే, ఆగస్ట్ నుంచే ఒక బడ్జెట్ని రిలీజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఫుల్ బడ్జెట్ని రిలీజ్ చేయాలి వాస్తవానికి చెప్పాలైతే. వాస్తవానికైతే రిలీజ్ చేయలేదు. ఎందుకనంటే మాకు కాస్త సమయం కావాలి. ఎందుకనంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ ఎన్ని రకాల అప్పులు చేస్తూ వచ్చింది, అసలు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతుల్ని మేము అర్థం చేసుకున్న తర్వాతనే బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో అదేవిధంగానే టైం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే ఇప్పుడు యాన్యువల్ బడ్జెట్ని అయితే ప్రకటిస్తూ వచ్చారు. ఇన్ని రకాల అప్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఒక ఫుల్ బడ్జెట్ని అయితే ఇప్పుడు అనౌన్స్ చేస్తూ వచ్చారు. మీన్ టైం ఈ ఫుల్ బడ్జెట్ని అనౌన్స్ చేయకముందు ఏంటంటే వైట్ పేపర్స్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క ప్రీవియస్ గవర్నమెంట్ ఎన్ని రకాల అప్పులు చేస్తూ వచ్చింది, ఏంటి, వాట్ ఈజ్ వాటు, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏ విధంగా జరుగుతూ వచ్చాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేవి ఈ వైట్ పేపర్స్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ వచ్చారు ప్రీవియస్ గవర్నమెంట్ పై. అయినప్పటికీ మరి ఖర్చులు అయితే మనకి కొనసాగుతూ వస్తాయి కదా. ఇక్కడ చూడండి, మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 అనమాట. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 అనేది గమనిస్తే నెక్స్ట్ 4 monthsకి అనమాట ఇంత శాంక్షన్ చేసుకోవడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ అనమాట. ఎంత? 1,29,972.97 crores ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే మరి ఇది దేనికంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనమాట, రిమైనింగ్ మంత్స్కి యొక్క. రిమైనింగ్ మంత్స్ ఎందుకంటే గవర్నమెంట్ నడపాలంటే మరి ఖర్చులు ఉంటాయి కదా. కాబట్టి డైలీ ఎక్స్పెండిచర్ మీట్ కావడం కోసం ఏంటంటే ఈ 1,29,972.97 crores అయితే శాంక్షన్ చేసుకోవడం జరిగింది, అప్రూవల్ తీసుకురావడం జరిగిందండి. ఓకేనా? నౌ ఇప్పుడు ఆల్రెడీ 8 months అయిపోయింది, ఐ టోల్డ్ యూ, రిమైనింగ్ 4 months. క్లియర్? దానికి సంబంధించి ఇప్పుడు యాన్యువల్ బడ్జెట్ని అయితే ప్రకటిస్తూ వచ్చారు. ఇక్కడ చూడండి, వార్షిక ఆదాయం ఎంత అండి? వార్షిక ఆదాయం
యాన్యువల్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు, దీన్ని వార్షిక బడ్జెట్ అని చెప్పేసి అంటారు. 2,94,427.25 crores అని చెప్పేసి అంటాం. ఇది వార్షిక బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇది అగ్రికల్చర్ బడ్జెట్ అండి. 43,402.33 crore అనేది సో అగ్రికల్చర్ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ అని చెప్పేసి చెప్తామండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మరి ఇది యాన్యువల్ బడ్జెట్, వార్షిక బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎంత ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఒకసారి మరి గమనిద్దామండి, ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్కమ్ ఒకసారి గమనిస్తే రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి నగదే విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసీట్స్ అంటే ఇక్కడ రెవెన్యూ ఆదాయం అని చెప్పేసి అంటామండి. రెవెన్యూ ఆదాయం అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇక్కడ చూస్తే 2,01,173.61 crores రెవెన్యూ రిసీట్స్ అనమాట. రెవెన్యూ రిసీట్స్ అంటే ఇక్కడ చూడండి ఏ విధంగా చెప్తామండి. రెవెన్యూ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి అంటే పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అని చెప్పేసి అంటామండి. ఒకసారి చూద్దాం, పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసీట్స్ విషయానికి వస్తే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి అంటామండి. ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇదంతా కూడా రెవెన్యూ రిసీట్స్ కిందకి వస్తాయి. అంటే ఇక్కడ ట్యాక్సెస్ అంటే జనరల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్, వీ పే ట్యాక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్. అండ్ చూడండి కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం, కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ కంపెనీస్ పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే జనరల్గా ఇక్కడ మనకి అంటే కార్పొరేట్ కంపెనీస్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తే. అండ్ ఈ విధంగా ఇవన్నీ కూడా జనరల్గా ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 2 types అని చెప్పేసి అంటామండి. సో ఇన్కమ్ ట్యాక్స్, ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఇవి జనరల్గా దేని కిందకు వస్తాయండి, డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటామండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, డ్యూటీస్ ఇంపోజ్డ్ ఆన్ సర్టెన్ స్పెషలైజ్డ్ ఐటమ్స్, ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ మీద వేసేటటువంటి డ్యూటీ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ, సిగరెట్స్ పై వేసేటటువంటి ట్యాక్స్ కావచ్చు, సిన్ ట్యాక్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండింటి ద్వారా మనకు ఆదాయం వస్తుంది, రెవెన్యూ రిసీట్స్ అంటాము. సో ట్యాక్స్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ చెప్పినటువంటి చూడండి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. సో సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే మనకి స్టాంప్ డ్యూటీ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి అంటామండి. సో ఈ విధంగా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంత ఆదాయం వస్తుందని. అండ్ తర్వాత క్యాపిటల్ రిసీట్స్ చూడండి, మూలధన ఆదాయం అని చెప్పేసి అంటామండి. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు, లేకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తూ వస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తూ వస్తుందన్నమాట. సో అవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే ఆబ్వియస్లీ క్యాపిటల్ రిసీట్స్ కిందకు వస్తాయి. క్యాపిటల్ రిసీట్స్ 93,253.64 crore ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మూలధన ఆదాయం ఎంత వస్తుందని అంటున్నాం. అండ్ రెవెన్యూ ఆదాయం అయితే, రెవెన్యూ రిసీట్స్ ద్వారా వచ్చే ఆదాయం అయితే సో ఇంతని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఈ రెండు కలిపితేనే మనకి రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ రెండు కలిపితేనే మనకి ఏమవుతుందండి, సో యాన్యువల్ బడ్జెట్ అనమాట. సో దీన్ని ఏమంటారండి, వార్షిక బడ్జెట్ అని చెప్పేసి అంటాం. మన భారత రాజ్యాంగంలో కూడా బడ్జెట్ అనే పదం అయితే ఎక్కడా లేదండి, బడ్జెట్ అనే పదమే అసలు లేదు. ఇట్స్ పాపులర్ నేమ్ బికేమ్ బడ్జెట్. ఓకే. సో ఆర్టికల్ 1124 కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ బడ్జెట్. ద ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ద ఎస్టిమేటెడ్ రిసీట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయము, రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులు అనమాట. ద ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్, వాట్ వి కాల్ ఇట్ ఫ్రెండ్స్, బడ్జెట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఇట్స్ పాపులర్ నేమ్ బికేమ్ బడ్జెట్.
క్లియర్ నౌ. సో దిస్ వాట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ గమనిస్తే మరి ఖర్చులు లేదా వ్యయం అని చెప్పేసి అంటాము. చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఏమన్నాడు, రెవెన్యూ వ్యయం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఎంత ఖర్చు పెట్టబోతున్నాం. ఇక్కడ చూడండి 2,35,916.99 crore అండి. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అంటే ఇక్కడ చూడండి సో మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, రైల్వేస్ కావచ్చు. అంటే జనరల్గా ఈ క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ అంటే జనరల్గా ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న చూడండి క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ అనేది సో రైల్వే లైన్స్, న్యూ రైల్వే లైన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ వస్తుంది అనుకోండి. సో దాని మీద పెట్టినటువంటి ఖర్చు ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ అంటారు. ఓకేనా. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటప్పుడు రోడ్ నెట్వర్క్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేస్తూ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్కి చేసేటటువంటి ఖర్చు అండి. ఓకేనా. మౌలిక వసతుల కల్పనకి పెట్టేటటువంటి ఖర్చు. సో ఇన్ రిటర్న్ ఫ్యూచర్లో మనకి ఆబ్వియస్లీ రోడ్ నెట్వర్క్ని బాగా డెవలప్ చేస్తూ వచ్చామనుకోండి, రవాణా వ్యవస్థను బాగా డెవలప్ చేస్తూ వస్తే ఆబ్వియస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి దాని నుంచి సో ఇన్కమ్ జనరేట్ అవుతూ వస్తుందన్నమాట. క్లియర్. సో వాటిని క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ చూడండి 32,712.84 crores. వన్స్ అగైన్ రిపీట్ 32,712.84 crores. ఇది క్యాపెక్స్ ఎక్స్పెండిచర్. సో ఎంత మనం ఖర్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్నాం ఎక్స్పెండిచర్. ఓకేనా. నెక్స్ట్ వన్ సి డెఫిసిట్ అంటే అర్థం ఏంటి అసలు, లోట్ అంటాం. డెఫిసిట్ అంటే జనరల్గా ఏమంటామండి, లోట్ అని చెప్పేసి అంటామండి. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోట్ అని చెప్పేసి అంటామండి. అంటే లోట్ అంటే ఏంటంటే మనకి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ లోటు వస్తుందన్నమాట. సో రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటామండి. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసీట్స్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. సో 34,743.38 crore అనమాట. ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ మీన్స్ రిలేటెడ్ టు సో ట్యాక్సెస్ అండి, ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. ఫిజికల్ మీన్స్ రిలేటెడ్ టు గవర్నమెంట్ సో రెవెన్యూ త్రూ ట్యాక్సేషన్. సో డెఫిసిట్ యూ ఆల్ న్యూ వెరీ వెల్. దీన్ని ఏమంటారంటే కోశ లోటు అని చెప్పేసి అంటారు, కోశ లోటు లేదా ద్రవ్య లోటు అని చెప్పేసి అంటారు. సి ఫిజికల్ మీన్స్ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్ అంటారండి. ఫిజికల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి, బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్, బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్. ఓకేనా. ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ మైనస్ టోటల్ రిసీట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం చేసేటువంటి మొత్తం ఖర్చులు కావచ్చు, దాని నుంచి ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయం తీసేస్తే సో దీన్ని బడ్జెట్ డెఫిసిట్ అంటారు. ప్లస్ సి ఎఫ్డి ఈజ్ నథింగ్ బట్ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్. నా ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు లేదా కోశ లోటు అనేది ఈజ్ బేసికలీ ఆన్ బారోయింగ్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్. సో బడ్జెట్ డెఫిసిట్తో పాటు ఇక్కడ చూడండి మనం అప్పులు, ప్రధానంగా ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అంటే దేని మీద చూస్తామండి, బారోయింగ్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ బేసికలీ ఆన్ బారోయింగ్స్ టు మీట్ ది ఎక్స్పెండిచర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి మరి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో రెవెన్యూ లోటు అంచనా 4.19%గా మనం ఇక్కడ అంచనా వేస్తున్నాం. అండ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో స్థూల రాష్ట్రీయ ఉత్పత్తులు ఇక్కడ గమనిస్తే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటారండి. ఓకేనా. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ద్రవ్యలోటు అంచనా ఎంత వేస్తున్నారండి, ఇక్కడ 2.12% ఇక్కడ అంచనా వేయడం జరుగుతుంది. ఓకేనా. జిఎస్డిపి అంటారండి, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి అంటారు, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. సో జిఎస్డిపిలో ఈ ద్రవ్యలోటు అంచనా ఎంత అండి, 2.12% ఇక్కడ అంచనా వేయడం జరిగింది. ఓకే. సో ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మీరు ప్రధానంగా ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఈ రెండు కలిపితే అంతా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, బడ్జెట్ 1 బడ్జెట్ 2, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 1 యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ 2. అండ్ యాన్యువల్ బడ్జెట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. అండ్ అగ్రికల్చర్ బడ్జెట్ హౌ మచ్,
ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రిసీట్స్ ఎంత, క్యాపిటల్ రిసీట్స్ ఎంత, ఈ ప్రొజెక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ ట్రెండ్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ గమనిస్తే ఏపీ బడ్జెట్ 2024-25 మినిస్ట్రీ వైజ్ అలికేషన్స్ ఒకసారి చూద్దామండి. మినిస్ట్రీ వైజ్ అలికేషన్స్ చూడండి. బీసీ వెల్ఫేర్, సో దీనికి 39,007 crores అయితే అలికేట్ చేస్తూ వచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ 29,900 crore అలికేట్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వీటి నుంచి అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్ ఎస్సీ వెల్ఫేర్ 18,497 crore, హెల్త్ సెక్టార్కి 18,421 crore అయితే అలికేట్ చేస్తూ వచ్చారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 16,739 crore, వాటర్ రిసోర్సెస్ 16,705 crore, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ 11,855 crore, అర్బన్ డెవలప్మెంట్ 11,490 crore, ఓకే, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ 9,550 crore అయితే అలికేట్ చేస్తూ వచ్చారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ 8,495 crore, ఎనర్జీ సెక్టార్ 8,207 crore, అండ్ ఎస్టీ వెల్ఫేర్ 7,557 crore, మైనార్టీ వెల్ఫేర్ 4,376 crore, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 4,285 crore, హౌసింగ్ 4,012 crore, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 3,127 crore, హైయర్ ఎడ్యుకేషన్ 2,326 crore, అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి 1,215 crore, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ 687 crore అయితే అలికేట్ చేస్తూ వచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బడ్జెట్ మినిస్ట్రీ వైజ్ అలికేషన్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ యూత్ టూరిజం అండ్ కల్చర్ విషయానికి వస్తే 322 crore అయితే ఇక్కడ అలికేట్ చేస్తూ వచ్చారండి. ఓకేనా, ప్రొజెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అగ్రికల్చర్ బడ్జెట్ విషయానికి వస్తే ఇది అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో ఈ ఏపీ బడ్జెట్ సంబంధించి ఏ అంశాలు మనకి సిలబస్లో కవర్ అవుతున్నాయి అనేది మీకు నేను వెరీ క్లియర్గా వెరీ బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో ఐ టోల్డ్ యూ. క్లియర్? నౌ ఒకసారి చూద్దామండి. అగ్రికల్చర్ బడ్జెట్ 43,402.33 crore అండి. ఓకేనా, అవర్ ఆనరబుల్ అగ్రికల్చరల్ మినిస్టర్ శ్రీ అచ్చెన్నాయుడు గారు ఏంటంటే సో ఈ వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెడుతూ వచ్చారు. ఒకసారి చూడండి దేనికి ఎన్ని క్రోర్స్ని ఇక్కడ అలికేట్ చేస్తూ వచ్చారు. అన్నదాత సుఖీభవ 4,500 crores అలికేట్ చేస్తూ వచ్చారు వ్యవసాయ బడ్జెట్ కింద. రాయితీ విత్తనాలు 240 crore, భూసార పరీక్షలకు సంబంధించి 38.88 crore, విత్తనాల పంపిణీ 240 crore, ఎరువుల సరఫరా 40 crore, పొలం పిలుస్తోంది 11.31 crore, ప్రకృతి వ్యవసాయం 422.96 crore, డిజిటల్ వ్యవసాయం 44.77 crore, వ్యవసాయ యాంత్రీకరణ 187.68 crore, అండ్ వడ్డీ లేని రుణాలు 628 crore, రైతు సేవా కేంద్రాలు 26.92 crore, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ అండి, అగ్రి ల్యాబ్స్ 44.03, అండ్ పంటల బీమా 1,023 crore, వ్యవసాయ శాఖ 8,564 crores, అండ్ ఇక్కడ చూడండి ఉద్యాన శాఖ 3,469.47 crore, అండ్ పట్టు పరిశ్రమ 108.44, వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి 314.80 crores అయితే ఇక్కడ అలికేట్ చేస్తూ వచ్చారు. అండ్ సహకార శాఖ 308.26. చూడండి ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం 507.03, సో 507.03 crores. శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం 171.72 crores, మత్స్య విశ్వవిద్యాలయం 38 crores, అండ్ పశు సంవర్ధక శాఖ 1,095 crores అలికేట్ చేస్తూ వచ్చారు. మత్స్యరంగ అభివృద్ధికి సంబంధించి 521.34 crores అయితే అలికేట్ చేస్తూ వచ్చారు. అండ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ 7,241.30 crores, ఉపాధి హామీ అనుసంధానానికి సంబంధించి 5,150 crores అయితే అలికేట్ చేస్తూ వచ్చారు. అండ్ సో ఎన్టీఆర్ జలసిరి, సో దీనికి సంబంధించి 50 crores అయితే అలికేట్ చేయడం జరిగింది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ
సో 14,637.03. సో ఈ విధంగా అయితే సో అగ్రికల్చర్ బడ్జెట్ని సో ప్రకటించడం జరిగిందండి. ఓకే, సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డాక్యుమెంట్స్ని నేను మ్యాక్సిమం కీ హైలైట్స్ అన్నీ కూడా చెప్తూ వచ్చాను. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ మనకి ఇక్కడ ఏంటంటే బడ్జెట్స్ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని జస్ట్ మనం సో కంపారిటివ్గా చదివితే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అనమాట సో మనకి సో ఇట్స్ ఎ వెల్కమ్ ఆర్ నాట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు ఉన్నటువంటి సో డేటా ఇప్పుడు ఇదే. ఎందుకని అంటానంటే ఏపీ ఎకనామిక్ సర్వే విడుదల చేసే అవకాశం అయితే మరి కనిపించట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏపీ బడ్జెట్ని మ్యాక్సిమం మనం క్లియర్ కట్గా చదువుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఐ టోల్డ్ యూ. అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ రీసెంట్గా 6 పాలసీస్ మీద ప్రధానంగా పట్టు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవి కరెంట్ ఏపీ ఎకానమీకి సంబంధించి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది కీ హైలైట్స్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 1, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2, యాన్యువల్ బడ్జెట్, ఈ ఫిగర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఓకే, సో దీస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏపీ బడ్జెట్. ఎనీవే, సో ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీకైతే ఇందులో 30 టెస్టులు ఉంటాయి. అవుట్ ఆఫ్ 30 16 సెక్షనల్ 16 సెక్షనల్, 9 రివిజనల్ అండ్ 5 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ 5 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఈచ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ కన్స్టిట్యూట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, ఈ విధంగా 5 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఇది 13th నవంబర్ రేపటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ని పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్లో మీరు రాసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే ద్వారకానగర్ విశాఖపట్నం. అండ్ సో ఫ్రెండ్స్ బోత్ మీడియంలో కూడా ఈ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి, బోత్ తెలుగు యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం. అండ్ సో ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, సో కరెంట్కి సంబంధించి 50 లైవ్ క్లాసెస్ మీకు ఇది లైవ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడంటే 15th నవంబర్ నుంచి 30 days ర్యాపిడ్ రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్. ఓకే, అండ్ కరెంట్ ఎకానమీకి సంబంధించి 30 days ర్యాపిడ్ రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ నేను తీసుకుంటూ వస్తాను. 15th నవంబర్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ఇందులో కూడా 50 hours ఆఫ్ క్లాస్ ఉంటాయి. పిఐబి ప్లస్ హిందూ బేస్డ్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్ మరి ఈవెన్ ఓన్లీ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లే కావాలనుకున్నా సరే రాసుకోవచ్చు. సో మెయిన్స్ ఇంగ్లీష్ మీడియం ఉంది, సో తెలుగు మీడియం ఉంది. 5 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు మీకు ఓన్లీ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు మాత్రమే కావాలనుకున్నా సరే ఉన్నాయి, నో ఇష్యూ. వీటికి పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ as ఆన్లైన్ మోడ్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దిస్ లింక్, జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, ఒకసారి ఇక్కడ గమనిస్తే సో ఫ్రెండ్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా హిందూ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని మేము కంపైల్ చేసి రెగ్యులర్గా సెండ్ చేస్తున్నాము. సో ఫాలో టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ ఐఎస్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.